V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జగదాంబ వద్ద సిఐటి కార్యాలయంలో ఈరోజు పతాక ఆవిష్కరణ జరిగింది. సమీక్షని చేయడం అనేది జరుగుతుంది. దాని అనుభవాల తీసుకొని భవిష్యత్తులో రావడం జరుగుతుంది. మహాసభలో జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల్లోనూ పని ప్రదేశాల్లోనూ ఆఫీసుల దగ్గర కూడా సిఐటి పతాకావిష్కరణలు జరపాలని చెప్పి సిఐటి జరుపుకుంటూ ఉన్నాం. ఈ పతాకావిష్కరణని సిఐటియు సీనియర్ జిల్లా ఉపాధ్యక్షులు అయినటువంటి మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అయినటువంటి వెంకటరెడ్డి గారు పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత మన బాబు ఒక్క నిమిషం ఉందమ్మా. जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद कार्मिक ऐक्यత వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మిక ఐక్యత వర్ధిల్లాలి 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 ఆన్ లేవ్ सीआईटीयू ఆన్ లేవ్ జయప్రదం చేయండి सीआईटीयू 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి జయప్రదం చేయండి सीआईटीयू 17వ రాష్ట్ర మహాసభలను सीआईटीयू రాష్ట్ర 17వ మహాసభలో రేపు 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలోని ఈ మహాసభలకి రాష్ట్రం మొత్తం మీద 625 మంది రాష్ట్ర మహాసభలను వర్ధిల్లాలి. కార్మిక ఐక్యత వర్ధిల్లాలి. 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు నంద్యాలలో జరుగుతూ ఉన్నాయి. గత మహాసభ భీమవరంలో జరిగింది. ఈ 3 ఏళ్ల కాలంలో సిఐటి చేసిన పోరాటాలు విజయాల్ని నెమరు వేసుకొని వచ్చే 3 ఏళ్ల కాలంలో ఈరోజు సిఐటి కార్మిక వర్గం సంబంధించి ఏ సమస్యలపై పనిచేయబోతా ఉంది, ఏ రకంగా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకోవడం కోసం సిఐటి రాష్ట్ర మహాసభలు నంద్యాలలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో అన్ని కేంద్రాల్లో నివాస ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ చేస్తా ఉన్నాం. అందులో భాగంగా విశాఖ సిఐటి ఆఫీసులో కూడా జెండా ఆవిష్కరణ జరిగింది. అయితే ఈ మహాసభల్లో ఇప్పటికే ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని కాలరాసే పని చేస్తా ఉంది. ఓ పక్క బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలోనే సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటిని కాలరాసి ఈరోజు లేబర్ కోడ్లు తీసుకొచ్చే పరిస్థితి చేసింది. ఈరోజు కనీస వేతనాలు రోజుకి 178 రూపాయలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి, అంటే నెలకు 5,000 రూపాయలు ఇస్తే సరిపోద్దని చెప్పేసి చట్టం తీసుకొచ్చారు, కోడ్ని తీసుకొచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము అడగడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వేస్తున్న కమిటీలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఆ రకంగా కనీస వేతనాలు చట్టాలు అమలు చేయాలని చెప్పేసి, పాత చట్టాలన్నీ పునరుద్ధరించాలని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ పర్మనెంట్ చేయకుండా ఒక పక్కన వ్యవహారం చేస్తుంది. మొత్తం కాంట్రాక్ట్ బేసిక్ లో తీసుకొస్తుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఓ మంచి తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న వాళ్ళందరికీ, శాశ్వత పనులు చేస్తున్న వాళ్ళందరికీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి, ఆ రకంగా శాశ్వత పనులు ఉంటున్న కాంట్రాక్ట్ పనులు చేస్తున్న అందరికి కూడా పర్మనెంట్ చేయాలని, ఈ రకంగా మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఈరోజు స్కీమ్ వర్కర్స్ కానీ, ఆశా అంగన్వాడీ, మిడ్ డే మీల్ కానీ, మున్సిపల్ కానీ, ఈరోజు గిగ్ వర్కర్స్ గా పనిచేసిన వాళ్ళకి కానీ ఎటువంటి హక్కులు లేకుండా పరిస్థితుంది. ఈరోజు తోపుడు బల్ వర్కర్స్ కానీ, ఈ రకంగా అన్ని రకాల వర్కర్స్ సర్వ కార్మికులకి ఈరోజు ఏ హక్కులు లేకుండా చేసే పరిస్థితుంది. కాబట్టి అందుకనే వచ్చే 3 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కార్మిక హక్కులు కాలు రాయడానికి ఏ రకమైన ప్లాన్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మహాసభలో తీర్మానాలు చేసి ప్లాన్ చేయడం జరుగుతుంది. అటువంటి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక వర్గానికి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాలలో జరిగే రాష్ట్ర సిఐటి మహాసభల్లో చాలా కీలకమైనటువంటి తీర్మానాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా కార్మికులకు నష్టదాయకమైనటువంటి కార్మికుల తాలూకు హక్కుల్ని హరించేటటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయడానికి పోరాట రూపాలని రూపొందించడం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కార్మికులకు కనీస వేతనాలను 2006 నుంచి ఈ రోజు వరకు 3 సార్లు వేతనాలు రివైజ్ చేయవలసి ఉంది. కానీ 2006లో ఉన్నటువంటి వేతనాలను ఎప్పటికీ కూడా కొనసాగిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకి 2012లో జీవో ఇచ్చారు. ఇప్పటికి 2 సార్లు జీతాలు పెరగాల్సిన అవసరం ఉంది, కానీ ఇంతవరకు చేయలేదు.
దానివల్ల ఒక పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి. రెండో పక్క ఈ వేతనాలు పెరగకపోవడం వల్ల ఈ యొక్క కార్మిక వర్గం అప్పుల పాలైపోతా ఉన్నారు. పేద వర్గాల మీద విపరీతమైనటువంటి పన్నుల భారాలు, ఛార్జీలు ఇవన్నీ వేయడం జరుగుతుంది. ఆ రకంగా అప్పుల పాలవ్వడం జరుగుతుంది. అందుకని వీటన్నిటికి సంబంధించి రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్మిక పోరాటాలను ఉధృతం చేయడానికి కావాల్సినటువంటి రూపకల్పన అది చేయడానికి చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా సిఐటియు అని అంటే దాని లక్ష్యం కేవలం వేతనాలు, హక్కుల కోసమే కాకుండా ఈ దోపిడీ సమాజాన్ని పోతే తప్ప ఈ కార్మికులు గాని, రైతులకు గాని, కష్టజీవులకు గాని, అసంఘటిత కార్మికులకు గాని వాళ్ళ తాలూకు బాధలు, వ్యతలు ఇవన్నీ తీరవు. కాబట్టి సమసమాజం రావడమే దీనికి పరిష్కారం అని చెప్పని సిఐటియు లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం ఈ యొక్క మహాసభల్లో చర్చించడం జరుగుతుంది. ఆ రకంగా కార్యాచరణ రూపకల్పన చేయడం జరుగుతుందని చెప్పేసి కార్మిక వర్గం ఈ మహాసభలను జయప్రదం చేయడానికి భవిష్యత్తులో సిఐటియు రాష్ట్ర మహాసభ ఇచ్చేటటువంటి ఏవైతే తీర్మానాలు ఉన్న వాటన్నిటిని కూడా అమలు చేయడానికి పోరాటాలు ఉధృతం చేయడానికి కలిసి రావాలని చెప్పేసి కోరుతున్నాం.